ఇప్పుడు మీరు అన్నారు అంతకుముందు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. జంధ్యాల గారిది కొంచెం వేరే సినిమాలు ఏదైనా తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి మాక్సిమం ఈవెన్ లైటింగ్ ఉంటుంది. అవును, హాఫ్ షాడో కావచ్చు, షేడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మాక్సిమం ఏంటంటే మీకున్న డిఫరెన్స్ ఈ పెద్ద సినిమాలన్నీ ఈ పెద్ద సెట్లు వేసి ఆ 9.8 లెన్స్ వేస్తారు, మొత్తం సెట్ కనిపి అన్ని రూమ్లో తలుపులు తీసి అన్ని రూమ్లో లైట్లు ఉంటాయి. అది లేకపోతే ఈ కొంచెం లో బడ్జెట్ సినిమాల్లో పొగేసారు వెనకాల. ఓకే, ఈశాన్ ఆర్య కెమెరామెన్ గోపాల్ రెడ్డి ఆ పొగ వేస్తే అబ్బా ఈ ఫోటోగ్రఫీ అని పొగ ఒకటే. అదేంటంటే చీప్ లోకి అదే సెటిలైట్ అండ్ డబ్బులు లాగా రియల్ లొకేషన్స్ లో తీస్తే అది వచ్చింది మాట ఎఫెక్ట్. శివ వచ్చేసరికి హెవీలీ ఇన్ఫ్లుయెన్స్ బై గాడ్ ఫాదర్ లైట్. టాప్ యాంగిల్ లో బ్యాలెన్స్ పెట్టి కొంచెం షాడోస్ కాంట్రాస్ట్ లైట్ వేసినప్పుడు మీకు ఆ మూడు పెరిగిపోయింది. సో అది డెఫినెట్లీ నేను గోపాల్ రెడ్డితో మాట్లాడింది గాడ్ ఫాదర్ చేద్దాం. అదేంటి ఇక్కడ చూస్తారంటే తీయకపోతే ఎలా తెలుస్తుంది? చూస్తారో చూడరు. చాలా మంది ఇక్కడ చూడరండి, అందరికి ఫుల్గా లైట్ ఉండాలి. అది చెప్పారు ఆడియన్స్ వచ్చి మీకు ఎవరు చెప్పరు కదా ఆడియన్స్. మీకు తీసే వరకు తెలియదు. మీకేమో ఇంగ్లీష్ సినిమా చూసినప్పుడు అనిపించిందా? గాడ్ ఫాదర్ చూసినప్పుడు ఏంటి లైటింగ్ బాగాలేదు అనిపించిందా? లేదు. మరి ఇంకేంటి అప్పుడు ఎందుకు బాగుండదు? ఇవన్నీ ఒక ఎత్తు అయితే మ్యూజిక్ అండి అసలు కంప్లీట్గా ఇళయరాజా గారిని ఫస్ట్ టైం ఆ విధంగా చూడటం. అంతకుముందు ఒక రకంగా ఉండేవారు. ఇళయరాజా గారు మెలోడీ కింగ్ నోడ. ఆయన్ని కంప్లీట్గా మీరు కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల సైలెన్స్ యూజ్ చేయటం కావచ్చు. నాకు కీరవాణి గారు ఒక సందర్భంలో చెప్పారు, మ్యూజిక్ అంటే అన్ని వాయిద్యాలే కాదు, సైలెన్స్ కూడా ఒక థీమ్ అని చెప్పేసి ఎక్కడో ఈవెంట్లో ఒక చోట సందర్భంలో చెప్పారు ఆయన. అంటే సైలెంట్ కూడా అంత ఇంపాక్ట్ ఉంటుంది. దానికి రెండు కారణాలు ఏంటంటే, ఒకటి ఇళయరాజా గారు ఫస్ట్ టైం నాకు తెలిసి ఆయన కెరీర్లో సౌండ్ ఎఫెక్ట్స్ చూపించాను సినిమా. సౌండ్ ఎఫెక్ట్స్ ఆల్రెడీ ట్రాక్ రికార్డ్ చేసి దాన్ని ప్లే చేసాం. అవునా? బిఫోర్ ఓకే. అది అంటే మనకి సౌండ్ దీపన్ చటర్జీని తీసుకుని అదొక పెద్ద కథ. అప్పుడు ఆయన ఏంటి ఫస్ట్ బయటికి రాగానే ఆయన ఏమన్నారంటే, రాము మ్యూజిక్ చాలా తక్కువ చేద్దాం అన్నారు. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అయి ఉండి ఫస్ట్ మాట అన్నది ఆయన, సినిమా గురించి కూడా ఏమన్నా. ఓకే అంటే అదేంటి సరే అంటే, ఇప్పుడు లోడ వాగితే ఎవరు వినరు, అప్పుడప్పుడు మాట్లాడితే అందరూ వింటారు. ఆల్రెడీ నువ్వు మాట్లాడుతున్నావు, సౌండ్తో మాట్లాడు, నీ పర్ఫార్మెన్సెస్, నీ టేకింగ్ అన్నీ మాట్లాడుతున్నాయి. అప్పుడు నేను కూడా ప్రతిసారి వస్తే అదంతా గందరగోళం అయిపోతుంది. అప్పుడప్పుడు చేస్తాను,